నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అదేవిధంగా దాదాపు 1005 కోట్లతో 373 రహదారుల నిర్మాణాలకి శంకుస్థాపన అయితే చేశారు. ఇక్కడ చూడండి, అడవి తల్లికి బాటలు, డోలీ మోతల రహిత మన్యమే లక్ష్యము, గిరిజన బిడ్డల మేలుకు కూటమి కట్టుబడిందని. యాక్చువల్గా ఇక్కడ ఎమ్మెల్యేను ఎంపీగాను గెలిచింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కూటమి నాయకులు ఓడిపోయినప్పటికీ, కూటమి పార్టీలకు అక్కడ ఎమ్మెల్యే ఎంపీ లేనప్పటికీ కూడా మాకు ఓట్లు వేయకపోయినా ప్రగతి చర్యలు చూస్తాము, ఎందుకంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో భాగమే కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాము. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూటమి పార్టీల జెండాలు రెపరెపలాడాలని కూడా చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు నిధులు అడిగితే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేసిన సీఎం. వైసీపీ హయాంలో ఏపీలో కేవలం 92 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు వేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కి 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 వేసిన రోడ్లు ఎంత దూరం అంటే 92 కిలోమీటర్లు మాత్రమే. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వము 1069 కిలోమీటర్ల రహదారులు నిర్మించాము. అరకు లోయను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడి. వాస్తవంగా ఏ రాజకీయ నాయకుడు ధైర్యం చేయడు, అది నక్సలైట్ల ఏరియా కాబట్టి అక్కడ పర్యటించడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ ఇది రెండోసారి అనుకుంటాను. ఆయన గత 3 నెలలకు ముందు ఒకసారి పర్యటించి మాట ఇచ్చాడు. ఆ మాటలో భాగంగానే దాదాపు 1005 కోట్ల రూపాయలతో 373 రహదారులకు అయితే శంకుస్థాపనలు చేశారు. మన్యంలో అడవి తల్లి బాట, ఆ గ్రామంలో మొదటిసారి అంబులెన్స్ కూత. తొలి విడతలో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి నుంచి పొలంగుడి గ్రామానికి బీటీ రోడ్డు వేశాం. దీనివల్ల ఆ గ్రామంలో మొదటిసారి అంబులెన్స్ చేరి పండంటి బిడ్డకు జన్మనించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో అంబులెన్స్ ఎలా ఉంటుందో తెలియదు, అంబులెన్స్ మోతే మోగలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేస్తే అంబులెన్స్ వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్లో చేర్పించి పండంటు బిడ్డను కూడా జన్మనిచ్చిందని చెప్తున్నారు. ఆ రోడ్డుతో 6 గ్రామాలకు చెందిన 1200 మందికి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించింది. డోలీ మోతలు ఇక మీదట వినపడకూడదనేసి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని చేస్తా అన్నారు. 2018లో పోరాట యాత్రలో ఇక్కడ తిరిగాను, చాలా సమస్యలు చూశాను. నా చేతిలో అధికారం లేక ఆడబిడ్డ కన్నీళ్లు తుడవలేకపోతున్నాననే బాధ ఉండేది. ఈ రోజున గిరిజన దేవతలు అనుగ్రహించి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడంతో ₹1000 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. వీటి వల్ల ఈ గ్రామాలు పర్యాటకంగాను అభివృద్ధి చెందుతాయని వివరించారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మన్యం ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసేది. ఏదో 10 పరకో ఇచ్చి ఓట్లు ఎప్పించుకునేది. రోడ్లు వేసి అభివృద్ధి చెందితే మళ్ళీ గంజాయి వ్యాపారానికి బొక్కబడుతుంది కాబట్టి రోడ్లు అయితే వేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలతో 373 రోడ్లకైతే శంకుస్థాపనలు చేశారు. మన్యంలో కూటమి జెండా రెపరెపలాడాలి. మీ కష్టాల్లో తోడుగా ఉంటున్నాం. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికల్లో మన్యమంతా కూటమి పతాకం రెపరెపలాడాలి. కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ 3 పర్యాయాలు ఎలా అధికారంలోకి వచ్చిందో అలాగే రాష్ట్రంలో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఎంతగా నలిగిపోయిందంటే మనం కోలుకోవడానికి మరో 15 ఏళ్ళు కావాలి. అందుకు మీ ఆశీస్సులు కావాలి. సో కూటమి జెండాన్ని రెపరెపలాడించండి, ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని అయితే మాట ఇచ్చాడు. చూడండి, పవన్ సాహసం. కిడారి శివేరిలను మావోయిస్టులు హతమార్చిన ప్రాంతంలోనే సమావేశం, మన్యంలోనే రాత్రి బస. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, ఇలాంటి బాగా ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఎవరు అక్కడ పర్యటించరు, ఎందుకంటే అది నక్సలైట్ ఏరియా. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా రాత్రి మన్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా బస చేసినట్లయితే తెలుస్తోంది. సో కూటమి ప్రభుత్వం మన్యంలో గిరిజనులకు అండగా అయితే నిలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఎంపీ ఎమ్మెల్యే 2 మనమే గెలిచాలని కూడా చెప్పాడు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.